శ్రీ గురుభ్యో నమః. ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ దానం చేస్తే మంచిది, నాలుగవది అతి ముఖ్యమైనది ఏ మంత్రం చేస్తే మనం పొందే ఫలితం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ముందు ఈ రోజున ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడము, జాబ్ అప్లికేషన్స్ కావచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం సెకండ్ బ్రాంచెస్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఖరారు చేసుకోవచ్చు. ఈ రోజు చేయకూడనివి అప్పు ఇవ్వటము, అప్పు తీసుకోవడము. మూడవది, ఈ రోజు చేసే దానానికి ఎన్నో కోట్ల రెట్లు ఫలితాలను మనం అందరం పొందుతాము, మన కుటుంబ సభ్యులందరూ కూడా పొందుతారు. ఈ రోజు అవకాశం ఉన్న వాళ్ళు వస్త్రదానం చేయండి, గొడుగులను దానం చేయండి. ఎక్కడైనా దగ్గరలో గోమాత ఉంది, ఫ్యాన్ పెట్టించడము, లేదా షెల్టర్ లేదు, షెడ్ వేయించాలి, మీ ఒక్కరితో కాకపోతే ఒక నలుగురు లేదా 10 మందితో కలిసి గోసేవ కార్యక్రమాలను విధమైనవి చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే విధంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం జరిపించండి. దీని వలన మీకు మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. లక్ష్మీదేవి మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన ధనము, ధాన్యము సమృద్ధి చెందుతాయి. లక్ష్మీ నారాయణ మంత్రం చేయడం వలన నవగ్రహ పీడ తొలగిపోతుంది. నవగ్రహాల వలన మనం పొందేటువంటి అష్ట కష్టాలు, బాధలన్నీ కూడా పోయి మంచి జరుగుతుంది. శివ పంచాక్షరి మంత్రం చేయడం వలన అభీష్టం సిద్ధిస్తుంది. ఈ విధంగా ఈ రోజును ఉపయోగించుకోండి, మంచి ఫలితాలను మీరు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు.